నమస్కారం. కేడే న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు, మెడికల్ కళాశాల భవనంతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. నల్గొండ జిల్లా నర్కట్పల్లి మండలంలో నిర్మించిన బ్రాహ్మణ వెల్ల రిజర్వాయర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పైలాను సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం హుజూర్ నగర్ నియోజకవర్గం సమీపంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ 2 ప్రారంభించారు. అలాగే నల్గొండ మెడికల్ కాలేజీని ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు నల్గొండలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. సీఎం ప్రకటన సందర్భంగా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. నర్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్ల ప్రాజెక్టు, దామరంచలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్, జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో హెలీప్యాడ్, వైద్య కళాశాల సమీపంలోని సభా ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ, డిఐజీ, 5 ఎస్పీలు సహా 2500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అందుకే అప్పటి నుండే విప్లవ విధానం, అన్ని వదిలి బయటికి వచ్చి ఒంటరి ప్రయాణం, రేయి పగలు చూడక శమనే నమ్మా. జెండా పోలీసులైనో గడిలు 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వచ్చే ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఏడాది పార్టీకి అత్యంత కఠినమైన సమయం అని చెప్పారు. గాంధీ భవన్ వెలువలబోతుంటే తెలంగాణ భవన్లో రోజు సందడిగా ఉండడం విశేషమన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య బీఆర్ఎస్ నేతలు హాజరై ఫిల్మ్ తిలకించారు. సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గాంధీ భవన్ వెలువలబోతుండగా తెలంగాణ భవన్ రోజు సందడిగా ఉండడం విశేషమని తెలిపారు. వచ్చే ఏప్రిల్తో బీఆర్ఎస్ పార్టీ స్థాపనకు 25 ఏళ్లు పూర్తవుతాయని, గత ఏడాది పార్టీకి అత్యంత కఠినమైన సమయమని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీని ఆశ్చర్యకరంగా ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవిత జైలు 5 నెలలు ఉండటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు. జాగృతం చేస్తూ ఎప్పటికప్పుడు కదిలినాం. అల్టిమేట్గా కేసీఆర్ గారి దీక్ష, ఆ దీక్ష తర్వాత దీక్షా దివస్ రోజు ప్రారంభమై నవంబర్ 29 నుంచి తర్వాత తదనంతరం 9 డిసెంబర్ నాడు దీక్ష విజయవంతమై సఫలమై ఒక ప్రకటన మొట్టమొదటిసారి దశాబ్దాల పోరాటాల తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన రోజును విజయ్ దివస్గా దాన్ని జరుపుకుంటా ఉన్నాం. దేశపతి గారు చెప్తుంటాడు ఎప్పుడు, దీక్షా దివస్ విజయ్ దివస్ లేకపోతే జూన్ 2 లేదు, నవంబర్ 29 డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేనే లేదు. అందుకే ఈ క్రమంలో వివిధ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక మంచి ఆలోచనతో వచ్చినారు. ఏమన్నారంటే, నాకు మొన్న అల్గనూరులో అన్న మీరు ఒక రోజు మా కళాకారులు, ఎందుకంటే ఉద్యమంలో ఉర్రూతలోగించిన వాళ్ళమే మేము, మాకు కూడా ఒక రోజు ఇచ్చి మాకు ఈ సంవత్సర కాలం ఏం జరిగిందనేది
మేము కళారూపంలో మేము చూపెడతాం, దయచేసి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయించండి అని చెప్పి రసమయ్య బాలకృష్ణ గారు ముందుకొచ్చి వారు స్పష్టంగా వారే అడిగిన దానికి కేవలం ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ కార్యాలయము ఏర్పాట్లు చేసింది తప్ప ఇందులో మా పాత్ర పెద్దగా లేదు, వారే మొత్తం చేసి వచ్చినారు. ఇవాళ నిజంగా ఇక్కడ నించున్న మొత్తం 22 నిమిషాల నిడివి గల్ల ఆ షార్ట్ ఫిలిం చూస్తుంటే బహుశా టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా రేపు చూడబోయే మిగతా సోదరులకు సోదరిమణులకు కూడా దాదాపుగా బాలకృష్ణ గారికి ఏ అనుభూతి అయితే కలిగిందో, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏ అనుభూతి అయితే కలిగిందో, బహుశా కొద్ది కుడి ఎడుమ క్షేత్రస్థాయిలో చూసే ప్రతి ఒక్కరికి కూడా దాదాపు అదే అభిప్రాయం, అదే ఆలోచన. ఇంత సహజంగా ఎక్కడ కూడా మెలోడ్రామా లేకుండా, ఎక్కడ కూడా కృతకంగా లేకుండా, ఎక్కడ కూడా అయ్యో ఇదేదో పెట్టినట్టుంది అన్నట్టు కాకుండా చాలా సహజంగా నటించిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు కూడా చెప్పాలి. మన ఇళ్లలో ఉండే మన పెద్దమ్మనో మన చిన్నమ్మనో లేదా మన అత్తమ్మనో ఎట్లయితే మాట్లాడతారో అట్లే మాట్లాడుతూ ఊళ్ళల్లో ఉండే వాస్తవ పరిస్థితులను కూడా ఇవాళ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ, నిజంగా ఈ మంది మనం విడిచిపెట్టి పోవడం నిజానికి ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే, ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణుజొచ్చి అయ్యో మీకు మాతో కాదు అని చెప్పి జావగారిపోతుండే. కానీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, ఉద్యమాలనే ఉగ్గుపాలుగా మరి ప్రారంభించబడ్డ పార్టీ, త్యాగాల పునాదుల మీద మత్స్యనాచారి గారి మాటలో చెప్పాలంటే పదవీ త్యాగంతో ప్రారంభమై ప్రాణత్యాగం చేస్తానని చెప్పి సిద్ధపడి చివరికి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సర కాలంగా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవాళ నిటారుగా నిలబడ్డాం. పొద్దున నాకు మన ఎమ్మెల్యే గారికి పేరు వద్దులే కానీ ఒక ఎమ్మెల్యే గారు అన్నగీనెవరో సర్వే చేసినట్ట సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద అని చెప్పి ఆ సర్వే సంస్థ ఆయన తీసుకుని నా దగ్గరికి వచ్చినారు. దాదాపు 1:40 వారితో గడిపిన నేను. వారు చెప్తా ఉన్నారు, సార్ మీరు నేను చెప్పేది నమ్మరు, నేను మీకు ఆనాడు కూడా చేరుకునే ప్రయత్నం చేసిన ఎన్నికల సందర్భంగా. ఆ రోజు కొద్దిగా మీ పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసిన, కానీ అప్పట్లో నాకు కుదరలేదు మీతో కలవడం. కానీ ఈరోజు నేను సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు తీసుకొని వచ్చినా అని చెప్పి వారు విశ్లేషణాత్మకంగా చెప్తారు. పోరాటాలు చేస్తున్నారో ఇటు న్యాయపరంగా కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ చేస్తున్నారో దీన్ని తప్పకుండా కొనసాగించండి, తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి దక్కుతుంది, ఇది వాస్తవం అనే మాట వారు మనకు చెప్పిపోయినారు. అక్కడ మాట్లాడి ఇక్కడికి వచ్చే లోపల నిజానికి బాలకృష్ణ గారి ప్రోగ్రాం 11:30కు అనుకున్నాం. ఇక్కడికి వచ్చే వరకు తెలంగాణ భవన్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే నిజంగా చెప్తున్నా, ఇది నేనేదో అతిశయోక్తి కాదు నేను చెప్పేది, మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు. ఇలా గాంధీ భవన్ ఏమో బోసిపోతున్నది, తెలంగాణ భవన్ ఏమో నిత్యం ఇక్కడ కలకల్లాడుతూ ఉన్నది. మా చంద్రశేఖర్ అని ఎట్లా నడుపుతున్నా నాకు తెలియదు, కానీ పాపం మొన్నటిదాకా శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు. ఇక్కడికి రాగానే మొదలు అడ్డుకుంచుకపోయింది ఆ రూమ్లకు. ఎవరు వీరాబాద్లో హైడ్రా పేరిట అరాచకం సృష్టించిన అన్నిటి విషయంలో కూడా ఇలా న్యాయ పోరాటం చేస్తున్న మన లీగల్ సెల్ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి. సో రాగానే వాళ్ళు గుంజుకపోయారు, లగచర్ల వాళ్ళు గుంజుకుపోయి ఆ రూమ్లో కూర్చొని వాళ్ళకు ధైర్యం చెప్పి ఏం కాదమ్మా, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిండు, ఆయన భార్య కూడా అవస్థ పడతా ఉంది, ఆయన కుటుంబం కూడా అవస్థ పడతా ఉంది, ఆయన కోసం ఎంత కొట్లాడుతున్నామో మా నాయకుడు మీకోసం కూడా అట్లే కొట్లాడుతున్నాం, మీరు భయపడకండి, బయటికి తీసుకొస్తాం తొందరలా అని చెప్పినాం. ఢిల్లీ దాకా తీసుకుపోయినాం వాళ్ళను, NHRCకి పోయినాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ దగ్గర పోయినాం, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ దగ్గర పోయినాం, అదే మాదిరిగా మనం అక్కడ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ దగ్గర కూడా పోయినాం. నేను RS ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళకి ధైర్యం చెప్పినాం, SP గారికి మాట్లాడినాం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాం సాగర్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస్కిలాను పరీక్షించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణలో ఉన్న ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు త్వరలోనే నూతన పర్యాటక పాలసీ అమల్లోకి తెస్తామని వెల్లడించారు. పర్యాటక ప్రమోషన్ లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. నిజాం సాగర్ లో ప్రాచీన కట్టడాలైన గోల్ బంగ్లా, గుల్గస్త్ బంగ్లా, VIP గార్డెన్, స్విమ్మింగ్ పూల్ తదితర కట్టడాలను పరిశీలించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో చర్చించారు. నిజాం సాగర్ జలాశయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి 12 ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవెన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు
మంత్రికి వివరించారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, జలాశయం దిగువన కాటేజీలు, ఉద్యానవనం, చిన్నపిల్లల పార్కు తదితర సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అనంతరం నిజాం సాగర్ హైడ్రో పవర్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వరప్రదాయ నిజాం సాగర్ ప్రాజెక్టుకు పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉందని, 100 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదన్నారు. 3 కాలాలు ఎప్పుడు నిండుకుండలా ఉన్న నిజాం సాగర్ జలాశయం పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. నిజాం సాగర్ హైడ్రో పవర్ స్టేషన్ లో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పైకి వెహికల్స్ పైకి దండి. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున టూరిజం ప్రమోషన్లో భాగంగా ఇక్కడ నిజాం సాగర్ రావడం జరిగింది. ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, అది కూడా 100 సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది చెక్కు జరగకుండా పర్ఫెక్ట్ పక్కా ఉంది. అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతాల్లో అది చూస్తే మొత్తం టోటల్ గా వ్యూ కనపడతా ఉంది. దాంతో పాటుగా ఇదొక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో 27 టీఎంసీ, అది కూడా 365 రోజులు కూడా ఆయకట్టు నీళ్లు వాడినా కూడా ఇంకో 5 టీఎంసీలు 365 డేస్ ఉంటాయి. కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం. తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత అంటే మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేస్తున్న కింద ఓపెన్ గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోజల్స్ వస్తాయి. వాటిని ఆమోదించగలిసి దానికి టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్తో పాటుగా ఇక్కడ ఒక 10 మెగావాట్స్ హైడల్ పవర్ జనరేషన్ ఉంది. 2 సంవత్సరాల క్రితం అది దాన్ని డీఫంక్ట్ అయింది. సో అంటే అది కూడా పాత టెక్నాలజీ. సో దాన్ని కూడా హైదరాబాద్ వెళ్ళగానే అది ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశంలో కాబట్టి సంబంధిత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఎందుకంటే వారు ఎనర్జీ మినిస్టర్ కాబట్టి చెప్పేసి దీన్ని వీళ్ళని తొందరగా. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ కిల్లాను జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. కోటలోని ప్రాముఖ్యత కలిగిన ఆనవాలపై మంత్రి ఆరా తీశారు. కోటను తిలకించేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారని, సెలవు దినాల్లో పర్యాటకుల సంఖ్య రెట్టింపుగా ఉంటుందని, 3 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోట ఇప్పటికీ చెక్కు చెదరలేదని, ఈ కోటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనిపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కు సంబంధిత అధికారులను ఆదేశించారు. पंचदारू के है ना बात करके लेगा।
ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఎర్రట్ల మండల కేంద్రంలో అయ్యప్ప ఆరటు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. హరిహర సుతుడి నామస్మరణతో పురవీధులు మారుమోగాయి. దీక్షాదారుల భజన, సంకీర్తనలు, వాయిద్యాల చప్పుళ్లతో ఆరట్టు అత్యంత వైభవంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ఆరట్టు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధులు అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగగా భక్తులు భక్తి పారవశ్యంతో ఉత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. అయ్యప్ప స్వామి ఆలయం నుండి ఆరట్టు ఉత్సవం ప్రారంభం కాగా పట్టణ వీధుల గుండా సాగింది. డోలు వాయిద్యాలకు తగ్గట్టు భక్తులు నృత్యాలు చేస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు. ముందుగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగింపు ప్రారంభించారు. భక్తుల భజన గీతాల నడుమ ఊరేగింపు ఆద్యంతం కోలాహలంగా సాగింది. అంతకుముందు అయ్యప్ప స్వామి ఆలయంలో చేపట్టిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని కొలిచారు. భారీగా తల్లి వచ్చిన అయ్యప్ప స్వామి దీక్షాదారులు భక్తి పారవశ్యంతో ఉత్సాహంలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
మనిషి జీవితంలో ప్రతి మెట్టులోనూ సైన్స్ ఎంతో ఉపయోగకరంగా మారిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తోందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణల రూపకల్పనకు సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ముగిసింది. ముగింపు కార్యక్రమంలో వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోల్ చైర్మన్ కాసుల బాలాజీ, సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. సందర్భంగా పోచారం మాట్లాడుతూ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సైన్స్ అవసరమే అన్నారు. సైన్స్ కు ఫుల్ స్టాప్ లేదన్నారు. ఈ రోజు రాకెట్లు వెళ్లి చంద్రుడు సూర్యుడి ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు పంపిస్తున్నారంటే సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. అనంతరం ఉత్తమ ప్రాజెక్ట్ చేసిన వారికి జ్ఞాపికతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. నేను కూడా మళ్ళీ కామారెడ్డికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను సార్. ఎక్కడైతే టాయిలెట్స్ తక్కువ ఉన్నాయో అక్కడ ఇమీడియట్ గా కూర్చొని శాంక్షన్ చేయించి ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించిన ఊహించిన దానికంటే విజయవంతమైంది. సక్సెస్ అయింది. 512 ప్రాజెక్టులతో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామంటే దీని వెనుకాల ఉపాధ్యాయుల కృషి చాలా ఎంతో ఉందని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. ఆ చిన్న పిల్లలలో వారిలో ఉన్నటువంటి మేధా సదస్సును వెలికి తీసి వారిని ఆ విధంగా తయారు చేయటంలో ఉపాధ్యాయుల యొక్క కృషి, వారి యొక్క శ్రమ, రాబోయే తరాలకు కూడా ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నారో వారి యొక్క తెలివి అంతటితో ఆగదు. ఒక్కటికి రెండింతలై మూడింతలై విద్యావంతులై ఉన్నత చదువులు చదువుకొని వారు మీరు ఏదైతే ఈరోజు ఒక శ్రీకారం చుట్టించారో ఆ శ్రీకారం చుట్టించిన దాన్ని ఇంకా ప్రాక్టికల్ గా అంతరిక్షం వైపు వెళ్ళేటువంటి పరిస్థితిలో పరీక్షలో వీరు కూడా పాల్గొనేటువంటి పరిస్థితిని కలిగించబోతున్నారంటే అది ఉపాధ్యాయ బృందానికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. చంద్రమండలంకి వెళ్ళి ఆ చంద్రమండలం మీద దిగి ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు భూమి మీదకి పంపిస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఊహకందనటువంటి విషయం ఇది. నిన్న ఎవరో మళ్ళొకటి ర్యాకెట్ ప్రయోగించారు. సూర్యుడు చుట్టుముట్టున్నటువంటి పరిధిని తాకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఎటు పోతున్నామంటే పిల్లలలో ఉన్నటువంటి ఒక తెలివిని మనం బయటకు తీసినట్టయితే వారు సాధించలేనటువంటి పని అనేది ఏం లేదు. అంతటి చక్కటి సైన్స్ అనేది బ్రేక్ లేదు, ఫుల్ స్టాప్ లేదు. అనేకమైనటువంటి శక్తి ఈ సైన్స్ ఉంది కాబట్టి మా సైన్స్ టీచర్లు కూడా విద్యా ఉపాధి రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పుతున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలం ఎల్లమ్మ బండల దగ్గర 305 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉపాధి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నెలకొల్పుతున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు ఇది వరం లాంటిదని, పిల్లలు పెద్ద చదువులు చదవాలని మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ చైర్పర్సన్ గా నియమించబడినాను. నేను మార్చడానికి రాజకీయాలకు వచ్చినాను. రాజకీయం అంటే ఒక ఉద్యోగం కాదు. రాజకీయం అంటే రైతు సోదరులకు బ్యాంకు కార్యకర్తలు
ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మామూలు స్కూల్ కాదు. అట్లాగే గతంలో కులాల పరంగా ఎస్సీ ఎస్టీ అక్కడ ఒకటి కూడా కట్టేవారు. అట్లా కాకుండా అన్నీ కలిపి ఒకే దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్. అది కూడా సుమారుగా ఇంకా ఆ సైట్ని బట్టి ఎస్టిమేట్ ఉంటుంది 100-150 కోట్ల రేంజ్లో ఉంటుంది. అన్ని వసతులతోటి అన్ని వరంతోటి గొప్ప వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.